హలో మై డియర్ బంగారం, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజైతే ప్రత్యేకించి ఇది మన ఓన్లీ ఫ్యామిలీకి అన్నమాట. ఫ్యామిలీ గురించి టైం స్పెండ్ చేయడానికి. సో నాకైతే బేసిక్గా వచ్చేసి ఎంత 5 స్టార్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నా, 3 స్టార్ అయినా, కేఎఫ్సీ అయినా సరే, నాకు హైవేస్ ఉంటాయి కదా, హైవేస్ పక్కన చిన్న చిన్న దాబాలు, హైవే పక్కన రెస్టారెంట్స్, ఇవే ఇష్టం అనమాట. నాకు కొంచెం గ్యాప్ అన్నా నేను కార్ తీసుకుని ఫ్యామిలీతో వెళ్ళిపోయి ఫుడ్ అయితే తింటాను. సో మీరు కూడా అంతే గైస్. నేను చెప్పేది ఏంటంటే, ఎంత కష్టపడినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఏం పీకినా మన ఫ్యామిలీ తర్వాతే అనమాట. ఎవ్రీ వీక్లో కనీసం ఒక్కరోజైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే మన కూడా ఉండేది మన ఫ్యామిలీ మాత్రమే. మన ఫ్యామిలీకి మనమే దిక్కు, మనమే ఆధారం, మనమే సంథింగ్ ఏదన్నా అనుకోండి. సో ఫ్యామిలీకి అయితే మాత్రం టైం స్పెండ్ చేయాలి. అందరినీ తీసుకుని ఒక రోజు రెస్టారెంట్కి పోవాలి. ఇంకా ఖాళీ దొబ్బితే లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోవాలి. అర్థమైందా? కార్ తీసుకోవడం, ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళడం. ఎందుకంటే ఎంత సంపాదించినా ఎవరెన్నాళ్ళు శాస్తామో ఎవరికీ తెలియదు. ఎవ్రీడే మంది కాదు, ఒక రోజు మంది కాదు, ఒక గంట మంది కాదు. ఎంత సంపాదించినా ఎంజాయ్ చేయడానికి. సో ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి. సో ఈ కాన్సెప్ట్తోనే నేనైతే మా వాళ్ళని రెస్టారెంట్కి తీసుకొచ్చాను. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు బేసికలీ హైవేల పక్కన చిన్న చిన్న దాబా అయినా సరే, రెస్టారెంట్ అయినా సరే, చిన్న బడ్డీ అయినా సరే, నాకు హైవే పక్కది ఇష్టం. నాకు ఎందుకో తెలీదు, ఆ వాతావరణం, హైవే కల్చరు అదే ఇష్టం. లాంగ్ డ్రైవ్ కదా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి ఒక బెస్ట్ ఫుడ్ దొరికినట్టు అయితే అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ ఇష్టం, మరి ఏం చేస్తాం, అలా సెట్ అయింది నాకు. మీరైతే మీ దగ్గరలోని రెస్టారెంట్కి వెళ్ళండి, లేదా నాకులాగే హైవే పక్కన హైవేల మీద ఉండే రెస్టారెంట్లకు వెళ్ళండి. ఎవ్రీడే మాత్రం ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో మన గురించి చూస్తూ ఉంటారు. వీకెండ్ ఎప్పుడు వస్తుందా, మనోడు బయటికి ఎప్పుడు తీసుకెళ్తాడా అని చూస్తూ ఉంటారు. సో వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి. మేమైతే ఇక్కడ ఫుడ్ పెట్టాం, పుల్క అండ్ ఎస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్. ప్రజెంట్ అయితే ఇది ఆర్డర్ ఇచ్చాం, కానీ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసాడు అన్నమాట. కానీ అడ్జస్ట్ అయిపోయింది. మరి బిల్ అయితే పే చేస్తాం కానీ. సో నాకు డౌట్ వచ్చి మా పక్కన టేబుల్ మన ఫ్యామిలీని కూడా అడిగాను. సో వాళ్ళు కూడా సాల్ట్ ఎక్కువైందని చెప్పారు, కానీ తిన్నాం, తప్పదుగా మరి. సో ఈవినింగ్ టైంలో ఇలా ఫ్యామిలీని తీసుకుని ఇట్లా ఓపెన్ రెస్టారెంట్లో బాగుండి, ఏసీ రూమ్లో కూర్చుంటే ఏం వచ్చేది మనకి. ఇట్లా ఓపెన్గా కూర్చుంటే, ఓపెన్ ఎయిర్లో హైవే మీద వెహికల్స్ వెళ్తూ ఉంటే, అందరు ఫ్యామిలీస్ అట్లా కూర్చుని ఉంటే ఆ ఫీలింగ్ వేరబ్బా. సో నా మాటిని తమ్ముళ్ళు అందరూ రెస్టారెంట్లకు పోండి. రెస్టారెంట్లకే కాదు, వీకెండ్స్ పార్కులకు కానీ, లేదా ఎక్కడికన్నా షాపింగ్ కానీ, ఏదన్నా మాత్రం మన ఫ్యామిలీతో అయితే ఒక రోజు అయితే కంపల్సరీ స్పెండ్ చేయండి అబ్బా. నాకేదో పెళ్ళైంది, కొత్తగా పెళ్ళైంది నేను ఇలా సోదిగోలు చెప్తున్నాను కాకుండా రియాలిటీ చెప్తున్నాను నేను. ఒకసారి ఏ లైట్తేనే కదా ఎవరికన్నా తెలిసేది, ఏ లైట్ అన్నమాట నేను, అంతకు నాకు తెలిసింది. సో జాగ్రత్తగా వీకెండ్ అయితే స్పెండ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? లవ్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్ప్ అవుతుంది. లవ్ యూ గైస్. బాయ్ బాయ్.